ఒకప్పుడు మన దేశం రాజ్యాలుగా ముక్కల ముక్కలుగా ఉండేది. అంగ, అవంతి, గాంధార, కౌశల, కురు, మగధ, పాంచాల ఇలా అన్నీ వేరే వేరే దేశాలు. అయితే ఒకరోజు గ్రీస్ మెక్డోనియన్ అంపైర్ దగ్గర నుంచి ది గ్రేట్ అలెగ్జాండర్ మన మీదకి దండెత్తుకొని వచ్చాడు. కొంచెం ఆక్రమించాడు. తర్వాత మహమ్మద్ భీమ్ కాశ్యం వచ్చి సింధు రీజన్ని ఆక్రమించాడు. తర్వాత అరబ్ ఇన్వేటర్స్ వల్ల బ్యాటిల్ ఆఫ్ రాజస్థాన్ జరిగింది. ఆ తర్వాత పట్టు వదలని గజనీ మహమ్మద్, గౌరీ మహమ్మద్, బాబర్, అలావుద్దీన్ ఖిల్జీ, మంగోల్స్, దౌలత్ ఖాన్ లౌడీ ఇలా అందరూ కలిసి మనల్ని కుమ్మి అవతల పడేశారు. తర్వాత వాస్కో డిగామా వచ్చి పోర్చుగీస్ వాళ్ళు గోవాని ఆక్యుపై చేశారు. తర్వాత మెల్లగా బ్రిటిషు, ఫ్రెంచు వాళ్ళు వచ్చి సెటిల్ అయ్యారు. ఫైనల్గా తర్వాత అన్ని దేశాలు కలిసి బ్రిటిష్ వాళ్ళ చేతులకి వెళ్ళాయి. వాళ్ళు వెళుతూ వెళుతూ మన చేతిలో పెట్టారు. దాని పేరే ఇండియా. అంతకి ముందు ఇండియా లేదు మనకి. అన్ని దేశాలు కలిపేసి మన చేతిలో గిఫ్ట్ పెట్టినట్టు ఇండియా పెట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళు. వేరే వేరే భాషలు, వేరే వేరే దేశాలు అన్నీ కలిసి ఉన్నాయి. మనకి ఇటాలియన్స్ అంటే అందరూ ఇటాలియన్సే, థాయ్ అంటే అందరూ థాయ్ పీపుల్సే, వాళ్ళందరూ ఒకే క్యాస్టు. కానీ మనకి ఇండియన్స్ అంటే ఒక జాతి కాదు, ఒక క్యాస్టు కాదు. ఇక మన మీదకి దండయాత్రకి వచ్చిన వాళ్ళ అందరూ సైన్యంతో వచ్చారు కానీ పెళ్ళాలతో రాలేవాళ్ళు. ఇక్కడ అమ్మాయిలనే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. బాబరు తెచ్చుకున్నాడేమో పెళ్ళాన్ని, మిగతా సైన్యం అంతా ఊపుకుంటూ వచ్చారు. ముస్లిమ్స్ కావచ్చు, ఫ్రెంచ్ కావచ్చు, అందరూ ఇక్కడ అమ్మాయిలనే పెళ్లి చేసుకున్నారు. వాళ్ళతో పిల్లల్ని కన్నారు. కొంతమంది అయితే బేగమ్స్ అయిపోయారు, కొంతమంది అయితే మేడమ్స్ అయిపోయారు. మనము బ్రిటిష్కి ఇండియన్స్కి పుట్టిన వాళ్ళమే ఆంగ్లో ఇండియన్స్. ఇలా డీప్గా చూస్తే మనం అందరము కాక్టైల్ బ్యాచ్. అందుకే మనకి తెలివి ఎక్కువ. అయితే మన బ్లడ్లో అరబ్ తెలివితేటలు ఉన్నాయి, బ్రిటిష్ తెలివితేటలు ఉన్నాయి. అలా డీప్గా చూస్తే చంగేజ్ ఖాన్ మూర్ఖత్వం కానీ ఉంది మన బ్లడ్లో. ఇలా అన్ని దేశాలు తెలివితేటలు మన బ్లడ్లో ఉన్నాయి కాబట్టి మనము ఏ దేశంలో అయినా ఈజీగా బతికేయగలుగుతున్నాం. మనము ఒక వైరస్ లాగా మ్యూటేట్ అయ్యి రకరకాలుగా తెల్లగా, నల్లగా, కొంచెం చామని ఛాయగా అక్కడక్కడ సెటిల్ అయ్యాం. 100% మనమందరము కాక్టైల్ బ్యాచే. ఇదంతా నేను మీతో ఎందుకు అంటున్నానంటే, నీ జాతి ఏంటి, నా జాతి ఏంటి అని మనము కొట్టుకోవద్దు. డీప్గా చూసిన, డిఎన్ఏ టెస్ట్ చేసిన గొడవలు అయిపోతాయి. అంతా కన్ఫ్యూజన్ అయిపోద్ది. అందుకే మనము జాతి అనే వర్డ్ ఎత్తొద్దు. ఒకవేళ ఎవరైనా జాతి గురించి ఎత్తినా వాడికి మెల్లగా ఈ విషయం చెవులో చెప్పండి. మన అందరిది ఒకటే జాతి, భారత జాతి. మన అందరము ఎన్ని భాషలైనా మాట్లాడతాం, ఎన్ని వేషాలైనా వేస్తాం. హిందూ లేదు, ముస్లిం లేదు, క్రిస్టియన్ లేదు. మనము పంచె కడతాం, పగడిగానే వేసుకుంటాం. సంక్రాంతి మనదే, బైశాఖి కూడా మనదే. హోలీ, రంజాను మావే. సండే వదలము, గుడ్ ఫ్రైడే అయితే అస్సలకే వదలము. వి సెలబ్రేట్ ఎవ్రీథింగ్. మనమంతా ఒక్కటే. వీఆర్ ఇండియన్స్.